ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాకండి. నిన్నటి దినాన ఒక వీడియో చూడడం జరిగింది. సువార్త చెప్పినందుకు లాఠీతో కొట్టారు. ఎవరిని కొట్టారు అని అంటే, చూడండి, మనం చూస్తూ ఉన్నాము ఈ వీడియోలో. తను పూర్తిగా అంగవైకల్యుడని, నడవలేడు. అయినప్పటికీ కూడా ఆయన సువార్త చేస్తున్న విధానం చూస్తున్నప్పుడు నా హృదయం అనిపించింది, మనకి అన్ని కాళ్ళు చేతులు బాగుండి కూడా మనము సువార్త పని చేయలేకపోతున్నామే అనే ఒక బాధ నా హృదయంలో ఉండడం జరిగింది. కానీ ఆయన మనం చూస్తూ ఉన్నప్పుడు అండి, ఎంత నిజంగా చూడండి, ఆయన నడుస్తూ ఆ నడవలేని పరిస్థితుల్లో కూడా కరపత్రికలను పంచుతూ ఎంత కష్టపడుతూ ఉన్నాడో చూడండి. అసలు మనం చూస్తూ ఉన్నాము, అన్నీ సరిగా ఉన్నప్పుడే కొంచెం సేపు నడిస్తే మనకి వాటర్ బాటిల్ లేకుండా మనం ముందుకు నడవలేము. కానీ ఆయన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంత దేవుని పట్ల, ఆయన పరిచర్య పట్ల ఆసక్తిని మనం చూస్తున్నప్పుడు చాలా అద్భుతం అనిపిస్తూ ఉందండి నాకు. అలాగే అనేక మంది తృణీకరిస్తూ కొడుతూ ఉన్న సందర్భాలు కూడా అనేకమైనవి ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన చేతులు బాగాలేకపోయినా, కాళ్ళు బాగాలేకపోయినా ఆయన పరిచర్య చేస్తున్న విధానం చూస్తుంటే చాలా చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంది. ఇలా మన జీవితంలో కూడా ఎలాంటి వారి విషయంలో మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి. పరిచర్యలో మనం కూడా ఇన్స్పైర్ అయ్యి దేవుని సేవ ఇంకా బలంగా చేయడానికి మనం ముందుకెళ్ళే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని సేవ విషయంలో ఎలాంటి విషయాలు మనం అనేకమంది తెలుసుకున్నప్పుడు మన హృదయంలో, ఆత్మీయ జీవితంలో మనం